భారతీయ జనతా పార్టీ అందరికన్నా ముందు అన్ని అంశాల మీద రియాక్ట్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏ అంశం తీసుకున్నా మీరు చూసినట్లయితే సివిల్ సప్లైస్ కుంభకోణాల దగ్గర నుంచి మీరు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద తీసుకొచ్చిన ఆరోపణలు అయితేనేమి, రైతు బంధు అందరి రైతులకు అందుతలేదన్న అంశం లోపల నిర్మల్లో పెద్ద మరి దీక్ష చేసి ఈ రాష్ట్రంలో కూడా దీక్ష చేస్తామని చెప్పేసి సమయం ఇచ్చి మొన్న జరిగినటువంటి వరదల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకునే సంగతి అయితేనేమి, ఏ అంశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ఈరోజు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్న సంగతి మీకు కూడా తెలుసని తెలియజేస్తున్నాను. మీడియా లోపల మీరు ఏమైనా రాసుకోవచ్చు, మీడియా లోపల మీరు ఏమైనా రాసుకోవచ్చు. దయచేసి ఇలాంటి స్పెక్యులేషన్స్ మంచిది కాదు. మీడియా లోపల కూడా మీరు దయచేసి అనవసరమైన స్పెక్యులేషన్స్ తీసుకురావడం మంచిది కాదు. నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ యూట్యూబర్స్ ఈరోజు ఏదో మాట్లాడిండు, అది చాలా బాధాకరం. ఇవే యూట్యూబ్లు, ఇదే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు దాని హైప్ తోటి ఈరోజు ముఖ్యమంత్రి అయిన సంగతి వారు మర్చిపోయి ఈరోజు సోషల్ మీడియాని యూట్యూబ్ని ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎవరైనా సరే మీడియా బాధ్యతయుతంగా పనిచేస్తుంది, వారందరినీ మనం గౌరవించాల్సిన అవసరం.